హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఉదయ్ కిరణ్. మీరు చూస్తున్నారు విలేజ్ టెక్ క్రియేటర్. ఫ్రెండ్స్, ఇది xiaomi రెడ్మీ నోట్ 9. ఇదైతే మనకు 2020లో అయితే బడ్జెట్లో చాలా మంచి ఫోన్ అని చెప్పచ్చు. ఇది మనకు 15,000 పడుతుంది. ఇదైతే 6GB ర్యామ్ 128GB వేరియంట్ ఇది. అండ్ మనకి ఇది 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఉంది. అది మనకు 12,000 పడుతుంది. అండ్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. అది మనకు 13,449 ఎంతో పడుతుంది మొత్తానికి అయితే ప్రైస్. ఆ ప్రైస్లో అయితే ఇది మనకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది అయితే దీని డిస్ప్లే అని చెప్పచ్చు. ఇది మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేస్ వస్తుంది. అదే మనకు ఆ ప్రైస్ కేటగిరీలో ఇప్పటివరకు రియల్మీ చూసుకుంటే మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లేస్ అని వస్తుంది మనకు. అండ్ నేనైతే దీన్ని ఒకసారి అయితే అన్బాక్స్ అయితే చేసాను ఆల్రెడీ. నాకు టైం లేక అయితే ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి అయితే చూపిస్తున్నాను ఒకసారి మామూలుగా అయితే. అండ్ మనకు మొబైల్ అయితే ఎలా ఉంటుంది చూడొచ్చు. దీని కలర్ వచ్చేసరికి మనకు స్కార్లెట్ రెడ్ అని ఉంది. అండ్ ఒకసారి కేస్ కూడా తీసి చూపిస్తాను మీకు. ఒకసారి ముందు బాక్స్ చూసుకుంటే మనకు ఎలా ఉంటుంది. అండ్ దీని వెనకాల అయితే మనకు స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఒకసారి చూడొచ్చు మీ స్క్రీన్ మీద అయితే. ఇక్కడ రెడ్మీ నోట్ 9 ఉంది. ఇక్కడ 48 మెగాపిక్సెల్ AI క్వాడ్ కెమెరా. ఇది మనకు క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అండ్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్తో అయితే మన గేమ్స్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఆ ప్రైస్ కేటగిరీలో అయితే మనకు. అండ్ ఇది మనకు చాలా పెద్ద డిస్ప్లే అని చెప్పొచ్చు. 6.53 ఇంచ్ డాట్ డిస్ప్లేతో వస్తుంది. మనకు పంచ్ హోల్ ఉంటుంది ఫ్రంట్ అయితే, లెఫ్ట్ సైడ్లో అయితే. అండ్ ఇక్కడ మనకు 5020 mAh బ్యాటరీ అంటున్నారు. అండ్ 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది మనకి ఇది. అండ్ ఇది మనకు ఇప్పుడు 18 వాట్కే సపోర్ట్ ఉందంటున్నారు. ఫ్యూచర్లో అప్డేట్లో అయితే మనకు 22 వాట్కి అయితే అప్డేట్ చేస్తారంటున్నారు మనకు. అండ్ మనకు ఛార్జర్ కూడా 22 వాట్ ఫాస్ట్ ఛార్జర్తోనే వస్తుంది మనకైతే. అండ్ ఇక్కడ చూడొచ్చు కెమెరా సెటప్ అయితే 48+8+2+2 ఉంది. ఇది మనకు హై రిజల్యూషన్ అని ఉంది మొత్తం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇవి అన్నీ చూసుకోవచ్చు ఒకసారి అయితే. ఇక్కడ మనకు ఇది మనకు IR బ్లాస్టర్తో కూడా వస్తుంది. అండ్ Type-C పోర్ట్ ఉంది మనకు దీంట్లో. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి ఇక్కడ స్కార్లెట్ రెడ్ అని ఉంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. అండ్ అంతే మనకు ఇక్కడ చూడొచ్చు ఇంకా ఫ్రంట్ అయితే. అండ్ ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు మనకు దీంట్లోకి సంబంధించినవి. ఇవైతే నేనైతే చదవదలుచుకోలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రైస్ అయితే. ఇక్కడ మామూలుగా అయితే మనకు 18,999 అని ఉంది. ఒకసారి చూడొచ్చు స్క్రీన్ మీద అయితే. కానీ ఈ ప్రైస్కి అయితే మనకు రావట్లేదు, ఇంకా తగ్గింది మనకు. మొన్న అమెజాన్ సేల్స్లో అయితే తీసుకుంటే మీకు ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇది ఒరిజినల్గా అయితే ఇది 15,000 ఉంటుంది. మొన్న అమెజాన్ ప్రైస్లో 1000 రూపీస్ అయితే కట్ చేశారు ప్రైస్ అయితే మనకు. అండ్ ఒకసారి మనం దీన్ని బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇక్కడ సీల్స్ అయితే ఉంటాయి. మనకు ఆల్రెడీ బ్రేక్ చేస్తాం మేమైతే దీన్ని. ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తే మనకు దీంట్లో మనకు ఇది సిమ్ ట్రే ఉంటుంది. ఇక్కడ మనకి ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. నేనైతే ఆల్రెడీ సిమ్స్ అండ్ మెమరీ కార్డ్ అయితే వేసాను, సో నేనైతే ఓపెన్ చేసి చూపించట్లేదు. అండ్ ఇక్కడ మనకు కొన్ని క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఒకసారి అయితే. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడైతే మనకు డేటా కేబుల్ అయితే ఇస్తారు మనకు. ఇక్కడ ఛార్జర్ అయితే ఇస్తారు మీకు. నార్మల్గా అయితే ఇక్కడ చూపిస్తాను చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఛార్జర్ చూడొచ్చు మీరైతే. దీన్ని అవుట్పుట్ కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు అవుట్పుట్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకు చూడొచ్చు. చాలా అవుట్పుట్స్ అయితే ఇచ్చారు. ఇది మనకు 22.5 వాట్కి అయితే సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది Type-A to Type-C పోర్ట్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు దీంట్లో. అండ్ ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనకు మొబైల్ అయితే ఎలా ఉంటుంది స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా పెద్దగా ఉంది ఫోన్ అయితే. అండ్ ఒకసారి దీని కేస్ అయితే తీసి చూపిస్తాను మీకు. ఫోన్ ఎలా ఉంటుందో చూడొచ్చు. కేస్ తీసేస్తే మనకు ఫోన్ అయితే ఎలా ఉంటుంది. దీని పేరు వచ్చేసరికి స్కార్లెట్ రెడ్ అని పెట్టారు. ఇది మనకు గ్రేడియంట్ లుక్తో వస్తుంది మనకు. ఇది పింక్ మరియు వైలెట్లా ఉంది, రెడ్ కూడా కలిసినట్టు ఉంది. సో ఇక్కడ మీరు ఒకసారి కేస్ కూడా చూడొచ్చు. క్లియర్ కేస్ అయితే ఇచ్చారు. ఇవైతే అంత క్వాలిటీ అయితే బాగా, మీరు ఇంకా రీప్లేస్ చేసుకోవచ్చు మంచి కేసెస్ని అయితే. అండ్ ఒకసారి కేసుని అయితే వేసేస్తున్నాను నేనైతే ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ ఇచ్చారు. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడ స్క్రీన్ గార్డ్ అయితే ఉంది. ఒకసారి దీని ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. దీని డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేస్ వస్తుంది మనకి ఇది. అండ్ దీనికి మనకు ఫ్రంట్ పంచ్ హోల్లో చూసుకుంటే మనకు కెమెరా ఉంది చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ సెన్సర్ ఏదో కనిపిస్తుంది చూడొచ్చు స్క్రీన్ మీద అయితే. టాప్లో పింక్ కలర్లో కనిపిస్తుంది మీకు సెన్సర్ అయితే. నాకైతే ఇక్కడ కనిపించట్లేదు సెన్సర్ అయితే. అండ్ మీకు ఇక్కడ లైట్ సెన్సర్ ఉందని తెలుస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఇది వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పచ్చు. ఇది ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి.
అండ్ ఒకసారి ఇక్కడ చూస్తే మనకు టాప్లో ఇక్కడ ఇయర్ పీస్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. అండ్ బాటంలో మీరు చూస్తే ఇదంతా బెజల్లెస్ డిస్ప్లేతో వస్తుంది, హెవీ బెజల్స్ అయితే లేవు దీనికి, ఓన్లీ పంచ్ హోల్ ఒకటే ఉంది ఇక్కడ. అండ్ ఒకసారి టాప్లో చూసుకుంటే మీరు ఫస్ట్ వన్ టాప్లో ఇక్కడ చూసుకుంటే మనకు ఐఆర్ బ్లాస్టర్ ఉంది. ఐఆర్ బ్లాస్టర్ పక్కనే మనకు ఇక్కడ మైక్ ఉంది ఐఆర్ బ్లాస్టర్ పక్కనే. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్ ఉంది, ఆన్ ఆఫ్ బటన్ అయితే. అండ్ బాటంలో చూసుకుంటే మనకి ఇక్కడ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ పక్కనే మనకు టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఇది కేసులో అయితే మనకు ఇలా ఇచ్చారు. కేసు అయితే మనకు ఇక్కడ ఛార్జ్ పెట్టుకోవడానికి అయితే తీసుకోవచ్చింది, లేకపోతే ఇది క్లోజ్ చేయొచ్చు. ఇది బాగుంది, నాకైతే కేసు ఇది అయితే నచ్చింది ఇందులో అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే స్పీకర్ ఉంది, స్పీకర్ కూడా మనకు లౌడే ఉంది, మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను తర్వాత. అండ్ ఇక్కడ మీరు పక్కన చూసుకుంటే ఇక్కడ డిజైన్ బై రెడ్మీ అని ఏదో ఉంది మొత్తానికి అయితే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది, 48 MP కెమెరా క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు 48 MP క్వాడ్ కెమెరా ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఇంకా కిందకి వస్తే మనకు రెడ్మీ అని బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కూడా ఉంది. అండ్ ఒకసారి మనం ఇక్కడ స్క్రీన్ చూడొచ్చు, స్క్రీన్ అయితే చాలా బాగుంది మనకు, ఫుల్ హెచ్డి ప్లస్ అయితే. అండ్ ఒకసారి మనం దీని సెట్టింగ్స్ అయితే చూద్దాం. ఒకసారి అయితే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ చూస్తే కనుక మనకు ఇది MIUI 12.0.6 మీద అయితే రన్ అవుతుంది. అండ్ స్టోరేజ్ చూడొచ్చు 23.4 GB స్టోరేజ్ అయితే 128 GBలో అంత స్టోరేజ్ అయితే ఫిల్అప్ అయింది ఇప్పటికైతే మనకు. అండ్ ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనకు MIUI వర్షన్ మరియు ఆండ్రాయిడ్ వెర్షన్ 10 మీద రన్ అవుతుంది. ఇది మనకు ఆండ్రాయిడ్ 10 అయితే రన్ అవుతుంది మనకి ఇది. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే మనకు December 2020 అయితే ఉంది. మొన్న అయితే అప్డేట్ అయితే రిలీజ్ చేశారు, చూద్దాం మరి ఇంకేమైనా అప్డేట్స్ వస్తాయేమో. ఇక్కడ డివైస్ నేమ్ Redmi Note 9 అని ఉంది. సో ఇక్కడ ఆల్ స్పెక్స్ మీద క్లిక్ చేస్తే మనకు చూడొచ్చు 6GB ర్యామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్ అని ఉంది, 2.0 GHz వస్తుంది మనకి ఇది. అండ్ మనకు ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది, 2.4 మరియు 5 GHz బ్యాండ్ అయితే డిటెక్ట్ చేస్తుంది. నా దగ్గర 5 GHz బ్యాండ్ అయితే లేదు, అండ్ నా దగ్గర 2.4 ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు 2.4 GHz బ్యాండ్ అయితే కనెక్ట్ అయింది. అండ్ ఇంకా మనం నెక్స్ట్ ఇది చూస్తే మనకు MIUI 12 మీద అయితే రన్ అవుతుంది. ఇందులో అయితే మనకు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఉంటాయి, నేను ఆల్రెడీ రిమూవ్ చేస్తాను అవి. అండ్ మనకు ప్రీ ఇన్స్టాల్గా అయితే మనకు ఇక్కడ MI బ్రౌజర్, MI వీడియో కూడా వస్తుంది, మీరు తర్వాత అప్డేట్లో అది రిమూవ్ చేస్తారు మీకు MIUI వాళ్ళు అయితే. కెమెరా చూసుకుంటే మనకు ఫస్ట్ సెటప్ అయితే ఎలా ఉంది, మన కెమెరా అయితే మొత్తం చూడొచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చూద్దాం. ప్రో మోడ్ ఉంది, మీరు వైట్ బ్యాలెన్స్ ISO అన్నీ అడ్జస్ట్ చేసుకుని ఫొటోస్ అయితే తీయచ్చు. అండ్ వీడియో చూద్దాం ఒకసారి. వీడియో మోడ్లో మనకు సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది వీడియో అయితే 1080p 30 FPSలో అయితే రికార్డ్ చేస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుందో చూడండి, మీకైతే కనిపించట్లేదు, ఇక్కడ నా ఫోకసింగ్ అయితే స్ట్రగుల్ అవుతుంది ఇక్కడైతే. సో మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే చూడొచ్చు, ఇవన్నీ ఉన్నాయి మనకు వీడియో ఎన్కోడర్ ఇవన్నీ. అండ్ మీరు ఇవి చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరైతే. అండ్ ఇక్కడ వీడియో అయితే మనం 1xలో రికార్డ్ చేయొచ్చు, అండ్ 0.6xలో రికార్డ్ చేయొచ్చు, అండ్ 2xలో రికార్డ్ చేయొచ్చు మీరు. అండ్ ఒకసారి ఫ్రంట్ కెమెరా శాంపుల్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకు టాప్లో దీని మీద క్లిక్ చేస్తే కనుక ఇది ఫ్రంట్ కెమెరా కూడా 1080p 30 FPSలో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫొటోస్ శాంపిల్స్ తర్వాత చూపిస్తాను మీకు. ఫోటోలో చూడొచ్చు ఇక్కడ HDR మోడ్ ఉంది అండ్ AI మోడ్ ఉంది, ఇవి ఎఫెక్ట్స్ గూగుల్ లెన్స్ ఇవన్నీ ఇక్కడ యాడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు చాలా మోడ్స్ అయితే ఉన్నాయి, ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం స్క్రీన్ అయితే ఇది 3:4 రేషియోలో ఉంది ఇప్పుడు ఈ స్క్రీన్ అయితే, కెమెరా స్క్రీన్ అయితే 9:16 ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇందులో అయితే. మనకు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడానికి మనకు సెపరేట్ కెమెరా అయితే ఇచ్చారు. ఇక్కడ ఫోటోలో కూడా మీరు 0.6x 2x అండ్ 1xలో అయితే రికార్డ్ చేయొచ్చు ఫొటోస్ అయితే. అండ్ నైట్ మోడ్ కూడా ఉంది, ఇది మార్నింగ్ కాబట్టి నేనైతే ఈ శాంపుల్ అయితే చూపించలేను. అండ్ 48 MP తీయాలంటే మీరు ఇక్కడ నుంచి అయితే తీయచ్చు వీడియో అయితే. అండ్ షార్ట్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఇందులో నుంచి మనం మ్యూజిక్ యాడ్ చేసుకుని అయితే. అండ్ పానోరామా మోడ్ ఉంది, అండ్ డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసుకోవచ్చు మనం అయితే. స్లో మోషన్ మోడ్ ఉంది, అండ్ మోడ్ మీద క్లిక్ చేస్తే ఇంకా టైం ల్యాప్స్ ఇవన్నీ కనిపిస్తాయి మనకు. ఫోటో శాంపుల్స్ అండ్ వీడియో శాంపుల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది 48 MP కెమెరా శాంపుల్,
and 8 megapixel wide angle sample, and 8 megapixel normal sample, and 8 megapixel 2x sample, and front camera sample, front camera portrait shot, front camera indoor, అండ్ లో లైట్ శాంపుల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో రెడ్మీ నోట్ 9 బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇందులో మనకు 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది మనకి ఇది. అండ్ ఒకసారి చూడొచ్చు మీరు వీడియో క్వాలిటీ అయితే. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఒకసారి మనము దీన్ని జూమ్ చేసి చూద్దాం, డైరెక్ట్గా జూమ్ చేయొచ్చో లేదో. అండ్ ఇక్కడ మనకు 1x అని ఉంది. ఒకసారి దీన్ని నేను జూమ్ తగ్గించచ్చేమో చూద్దాం. జూమ్ని అయితే మనం పెంచుకోవచ్చు. ఇలాగైతే చాలా వరకు జూమ్ అయింది, చూడొచ్చు. ఇది మా కుక్క అయితే మొత్తం ఎలా ఉంది చూడొచ్చు ఒకసారి జూమ్ అయితే. అండ్ మా టీవీ కూడా చూడొచ్చు. మనకు కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది మనకు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఒకసారి ఇలా తగ్గించుకుని వస్తే మనకు మళ్ళీ 1.0x వరకు అయితే జూమ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మనకు రెడ్మీ నోట్ 9 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆడియో క్వాలిటీ చూడొచ్చు, మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ చేస్తుంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఒకసారి చూడొచ్చు స్టెబిలైజేషన్ అయితే ఎలా ఉందో. నేను ఒకసారి అయితే నడుస్తున్న స్టెబిలైజేషన్ చూడొచ్చు ఎలా ఉందో. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఒకసారి వీడియో క్వాలిటీ చూడొచ్చు ఒకసారి ఎలా ఉందో. దీంట్లో అయితే ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేద్దాం. ఫ్రెండ్స్, ఇందులో మనకు యూట్యూబ్ వీడియోస్ అయితే 1080pలో అయితే ప్లే అవుతాయి. అండ్ మనకి ఇందులో జైరోస్కోప్ సెన్సర్ కూడా ఉంది. మీరు విఆర్ హెడ్సెట్లో కూడా చూసినట్టు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దీంట్లో అయితే మీరు చూడొచ్చు, ఇక్కడ విఆర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. అండ్ నేను దీన్ని అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ రెజల్యూషన్ చూడొచ్చు, మీకు 1080pలో అయితే ప్లే అవుతుంది కాబట్టి క్వాలిటీ అయితే బాగుంటుంది. ఒకసారి చూడొచ్చు మీరు ఫుల్ స్క్రీన్ అయితే వీడియో అయితే ఇలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనకు వాట్సాప్ అయితే చూడొచ్చు స్క్రీన్ అయితే యాంగిల్స్ అయితే మీరు. దీంట్లో మనకు టర్మ్స్ అండ్ కండిషన్, అండ్ మనకు ఆడియో అయితే ఇక్కడ నుంచి వస్తుంది మనకు. అండ్ ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం మనం. ప్రైవసీ అండ్ దీంట్లో మనకు మనం సెన్సర్స్ కూడా చూడొచ్చు దీంట్లో ఏమేమి ఉన్నాయో. మనకి ఇక్కడ సెన్సర్స్ చూసుకుంటే యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, ఓరియంటేషన్, జైరోస్కోప్, లైట్, ప్రాక్సిమిటీ, ఇలా చూసుకుంటే సెన్సర్స్ అయితే చాలా ఉన్నాయి మనకు. అండ్ ఒకసారి కాంపాస్ కూడా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. మ్యాగ్నెటోమీటర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకు కాంపాస్ కూడా అయితే వర్క్ అవుతుంది బాగానే. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి డిఆర్ఎం ఇన్ఫో కూడా చూడొచ్చు. ఇది మ్యాక్సిమం అయితే L1 సపోర్ట్ అయితే ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మనకు L1 అని ఉంది సెక్యూరిటీ లెవెల్ అయితే. సో ఇది మనకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా వస్తుంది. ఒకసారి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ఒకటి ప్లే చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ మనకు తాండవం కనిపిస్తుంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. చూడొచ్చు మనకి ఇక్కడ ఆడియో కూడా మీకు ఇందులోంచి వస్తుంది. చూడొచ్చు ఒకసారి ఫుల్ ఆడియో అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు HD అని కనిపిస్తుంది స్క్రీన్ మీద అయితే. అండ్ ఇది మనకు అలాగైతే వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా వస్తుంది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకు ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ఉదయ్ కిరణ్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.